హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు దొండకాయ ఎండు కొబ్బరి పొడి వేసి కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని, నూనె బాగా వేడెక్కగానే ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అట్లాడగానే మనకు సరిపడినన్ని పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. ఇవి చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇవి దొండకాయలు, ఇవి కొంచెం ఉడకబెట్టుకున్నాను. కొంచెమే నీళ్ళు పోసాయి. నేను అసలు నీళ్లు పారబోయలేదు. మనకు ఎన్ని నీళ్ళు పడితే అడుగున కొన్ని ఉంటాయి, ఎక్కువ పోయకుండా కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల నీళ్ళు ఉంచేసి దొండకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవి చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. దొండకాయలు ఇలా కొంచెం మగ్గినాక సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం దొండకాయలు ఉడికించినప్పుడు కొన్ని నీళ్ళు చూడండి, ఒక 2 స్పూన్లు మిగిలినాయి. అలా మనం తక్కువ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. మనం ఫుల్ మునిగాని నీళ్ళు పోసి ఉడికించి వార్చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఈ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోవాలి. అంతా ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం మగ్గించుకోవాలి. దొండకాయలు ఇలా మగ్గిపోయి కొంచెం నూనె బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర వేయించింది, ఇవి వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు, పల్లీలు వేయించిన పొడి వేసుకోవచ్చు, నువ్వుల పొడి వేసుకోవచ్చు, అవిసె గింజల పొడి వేసుకోవచ్చు. ఒక్కో రకం ఒక్కోసారి వేసుకుంటే ఒక్కో రకం టేస్ట్ ఉంటుంది. అలా రకరకాలు మనకు నచ్చిన పొళ్ళు వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దొండకాయ కూర రెడీ అయిపోయింది. కొబ్బరి దొండకాయ.